వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? బీఆర్ఎస్ అని. ఎందుకు బీఆర్ఎస్? అందరూ బీఆర్ఎస్ 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 అంటే మాకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా అందరికంటే ముందు మా గోపి అన్న గారు మాకు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క మహిళకి కూడా ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయన టక్ మన ఇంటికి వచ్చి చేసేవారు. ఏదన్నా ఒక పెన్షన్ రాకపోయినా వచ్చి ఏమ్మా మీకు వచ్చిందా లేదా అని కనుక్కునేవారు. ఒక రోడ్లు కానీ కరెంట్లు కానీ ఏ పోయినా అమ్మ మీకు ఎలాగుంది ఏంటి అని అన్నీ అడిగేవారు. ప్రతి బస్తీ ప్రతి గల్లీకి కూడా ఆయన వచ్చి సమస్యలు చూసేవారు. అలాంటి మహానుభావుడు అసలు మాకు ఎంత చెప్పుకున్న లోటే. అలాంటి ఆయన పోయినందుకు మేమే చాలా విచారకరం. ఇక వాళ్ళ భార్యకి ఇచ్చారు కనుక మాకు అదొక తృప్తిగా ఉంది. ఆమెనే గెలిపించుకోవాలని మేము ఇదవుతున్నాం. అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గెలుస్తారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ యాదవ్ గారు అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదండి. ఇప్పుడు అంతవరకు అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు మనకేమీ నిలబెట్టలేదు. పెన్షన్ అన్నారు, పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత ఈ బతుకమ్మ చీరలు అన్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా చీరలని పేపర్లు వేస్తున్నారు, యాడ్లు వేస్తున్నారు, కానీ దేనిలోనూ కూడా మనకి రావట్లేదు కదండి. దానివల్ల ఆడవాళ్ళందరూ కొంచెం ఇది ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, అయిపోయినాయి. తర్వాత కొత్తగా ఏం చేశారు, హైడ్రాని పెట్టేసి పేదోళ్ళ ఇల్లు, లేనోళ్ళ ఇల్లు, రోడ్ల పక్కన ఉన్న బతికేవాళ్ళకి అన్నీ విమర్శించి అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆడవాళ్ళు బతికేవాళ్ళు కూలినాలు చేసుకునేవాళ్ళు ఎలాగ బతుకుతారు మీరే చెప్పండి కొంచెం. ఎందుకంటే వాళ్ళ బతుకులు కదండి మనకు కావాల్సినవి. ఈ పేదోళ్ళని న్యాయంగా చూడటం మన ధర్మం. ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ కదా, ఏ పార్టీ అయినా కానీ అలాంటి ధర్మాన్ని వాళ్ళు పాటించకుండా హైడ్రా అని చెప్పేసి రోడ్ల పక్కన ఉన్న వాళ్ళ బండ్లు గిన్నెలు అన్నీ తీసేస్తే మొన్న అమీర్పేటలో పడగొట్టేశారు. మరి బాధ కదా ఎవరికైనా కానీ కూలి చేసుకునే వాళ్ళకి. అందువల్ల కాంగ్రెస్ వస్తుందంటే నాకు నమ్మకం లేదు. బీఆర్ఎస్ అంటే మటుకు అందరూ, ఎందుకంటే రావాలని మేము అందరం ఇది చేస్తున్నాం. మా ఓట్లన్నీ కూడా మైనారిటీ ఓట్లు కూడా వాళ్ళకి పెడతాం.